హాయ్ అండి. వీడియోలో ఈ పైపింగ్‌ని ఏ విధంగా స్టిచ్ చేశాననేది చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్లాతులనేది నేనొక 4, 5 రకాలు తెచ్చి పెట్టుకున్నాననమాట. ఏ బ్లౌజ్ వస్తే దానికి వేద్దామన్నట్టు. ఈటి కాస్ట్ వచ్చి హాఫ్ మీటర్ 50 రూపీస్. ఇది కొంచెం టమాటా కలర్ లాగుంది, కాపర్ కలర్. సో, దీన్ని ఫస్ట్ హాఫ్ మీటరే కాబట్టి ఇలాగా ఒక మూల నుంచి ఇంకొక సైడ్‌కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేస్తే 4 పలకలుగా వస్తదనమాట. ఈ విధంగాను కట్ చేసేసాను. ఇలాగా 4 పలకలుగా వచ్చినాక వన్ సైడ్ ఈ విధంగా ఫస్ట్ ఆహ్, క్లోజ్ చేసేసేయాలన్నమాట. మొత్తము కూడా పొట్లం మాదిరి వస్తది. మొత్తం 4 మూలలు మధ్యలోకి వస్తాయన్నమాట. నేను చాలానే వీడియోస్ చేశానండి. పైపింగ్ క్లాత్ రెడీ చేస్తున్నాను ఇప్పుడు. అంటే ఒకేసారి ఇలాగ కుట్టేసి కనుక పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పద్దాకా పైపింగ్ క్లాస్గా కట్ చేయకుండా ఈ విధంగా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా వన్ సైడ్ కుట్టినాక మళ్ళీ ఇంకొక సైడ్ ఈ విధంగా రెండిటిని అటాచ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మొత్తము 4 మూలలు మధ్యలోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు 2 జాయింట్లు అయినాయి కదా. ఇప్పుడు మూడో జాయింట్ ఏనవసరం లేదు. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసేసుకొని దీనికి హాఫ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇంకొక హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకో హాఫ్కి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ ఇలా 4 మూలలు మధ్యలోకి వచ్చినాక ఒక హాఫ్కి ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. వేసేసుకుంటే మనకి పైపింగ్ క్లాత్ రెడీ అయిపోతుంది. ఒక నెక్కి వచ్చి ఒక 2 పీసెస్ కట్ చేస్తామేమో సరిపోతుందండి. ఇంకా నడానికి హ్యాండ్స్కి అంటే స్ట్రైట్ పీస్ వేసేయచ్చు. ఇందులో మిగిలింది కదండి స్ట్రైట్ పీస్, అది కట్ చేసుకొని వేసుకోవచ్చు. క్రాస్గా కుట్టుకున్నాం కాబట్టి ఇది నెక్కి వేసుకుంటేనే మనకి బాగుంటుందన్నమాట. నెక్ కొంచెం సాగాలి కదా. క్రాస్ పీస్ అయితేనే నెక్ పట్టి వేసుకోవడానికి బాగుంటుంది కదా. మన మెడ ముక్కలను కూడా క్రాస్గానే కట్ చేస్తాము. ఇది ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం ఏంటంటే క్రాస్గా మనం ప్రతిదీ కట్ చేయాల్సిన పని లేదనమాట. ఇలా చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ 2 పీసెస్ జాయింట్ చేయాల్సి వస్తుంది. బొటాబొటిగా కరెక్ట్గా సరిపోయింది. నేను హాఫ్ మీటరే కదండి క్లాత్. అదే మీటర్ రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి 1 పీస్ సరిపోతుంది నెక్కి, అలా అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని హాఫ్కి ఫస్ట్ ఇలా క్రాస్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఎటువైపు వస్తుందో చూసుకొని జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకవైపు కుట్టు పైకి ఇంకొక వైపు కుట్టు అటాచ్మెంట్ లోపలికి ఉంటే బాగోదు కదా. అందుకని మొత్తం ఇలా అటాచ్మెంట్లు అన్నీ ఒకవైపు ఉండేటట్టే చూసుకోవాలి. ఇదిగోండి, క్రాస్ అటాచ్ చేస్తే ఈ విధంగా సమానంగా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని నెక్కి అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ శారీలోని చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ కలర్లో ఉన్నాయన్నమాట. సో అందుకని నేను ఈ కలర్ తోటి పైపింగ్ వేస్తున్నాను. ఇది చాలా లైట్ కలరు. ఈ బ్లౌజ్కి దీనికి మ్యాచ్ అవ్వలేదు అని అనుకోమాకండి. నేను శారీ కూడా చూపిస్తాను మీకు. ఇలాగా ఫస్ట్ మెడపట్టి కింద వేసేసుకోవాలన్నమాట. ఇలాగా ఉక్స్ పట్టి వైపు నుంచి ఫోల్డ్ చేసి ఇలా వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మనం ఉక్స్ పట్టి వైపు నుంచే స్టార్ట్ చేయాలండి. అప్పుడే మీకు చెయ్యి వీల్ అనేది కుదురుతుంది. డబల్ ఫుట్ తోటే అయిపోతుంది. సింగిల్ ఫుట్ ఏం పెట్టనవసరం లేదు. ఇది డబల్ ఫుట్ తోటే చక్కగా నీట్గా ఎంత సన్నగా చేశానో చూసారు కదా. మనం మధ్యలో పెట్టే థ్రెడ్ని బట్టి కూడా పైపింగ్ ఉంటుంది. థ్రెడ్ సన్నగా ఉంటే పైపింగ్ కూడా చక్కగా నీట్గా సన్నగా అనేది వస్తుంది. ఇది ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇలాగ మొత్తము క్రాసుల దగ్గర మనం ఏం ఫోల్డ్ చేయాల్సిన పని లేదు. ఇలా ఫినిషింగ్ కాజా పట్టికి వచ్చేసరికల్లా కరెక్ట్గా సరిపోయింది. క్రాస్గా ఉంటే చిన్న ముక్క కట్ చేశాను అంతేను. ఇదిగోని చెప్పాను కదా, 2 పీసెస్ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట నెక్కి. ఇలాగ ఫస్ట్ కట్ చేసేసి ఇక్కడ రౌండ్స్ దగ్గర మటుకు చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. రౌండ్స్ దగ్గర మాత్రమే టక్స్ పెట్టుకోవాలి, ఇంకెక్కడ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కొంచెం కర్వ్ తిరిగే చోట నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చిన్నగా నెక్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పైపింగ్ రాని వాళ్ళు 1-2 సార్లు అబ్జర్వ్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. వస్తుంది, గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే నాకు అంతగా వచ్చేది కాదు, ప్రాక్టీస్ చేయగా వచ్చింది. ఇక్కడ చాలా సన్నమైన థ్రెడ్ తీసి మధ్యలో పెడుతున్నాను అనమాట.
పెట్టి ఇటు సైడే ఉండాలి, మళ్ళీ కింద వైపుకి వెళ్ళకూడదు. ఇలా పైనే పెట్టుకొని జాగ్రత్తగా ఇలా లాగి కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, కొంచెం స్టిఫ్గాను. ఇలా పెట్టి దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవటమే. ఇలాగా ఈజీగా డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేసేసేయచ్చు. అంటే కొంత మిషన్లు, చిన్న మిషన్లు అనుకోండి, కొంచెం పాదాన్ని కొంచెం పక్కకి జరిపితే వచ్చేస్తుంది. ఇది జాక్ మిషను, పర్వాలేదు. నేను పాదాన్ని పక్కకి ఏం జరపలేదు, డైరెక్ట్ ఈ డబల్ ఫుట్ మీదే స్టిచ్ చేసేస్తున్నాను. చాలా నీట్గా వచ్చింది. ఇదిగోండి, ఇది మధ్యలోనే ఇలా పైన వైపు మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. థ్రెడ్ అనేది చూసి ఇలాగ జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవటమే. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. థ్రెడ్ పట్టుకునే విధానంలో ఉంటుందన్నమాట. చాలా నీట్గా ఈ విధంగా లాగి పెట్టి పట్టుకుంటే ఆ క్లాత్ అనేది లూజ్ అవ్వదు. సిల్క్ ఫ్యాబ్రిక్ కదా నేను పైపింగ్ వేస్తున్నాను, సో జాగ్రత్తగా వేయాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా బ్లౌజ్ లుక్ అనేది పోతుందన్నమాట. మరి సాగదీయకూడదు క్లాత్. ఈ క్లాత్ క్రాస్ పీసే కాబట్టి సాగదీయాల్సిన పని లేదు. రౌండ్స్ దగ్గర చక్కగా చెప్పిన మాట వింటుందన్నమాట. చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మీకు కలర్ లైటింగ్ వల్ల ఇక్కడ కుడుతుంది తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఇలా అయితే వచ్చిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, సన్నగాను. ఇదనమాట లుక్, కనీ కనబడినట్టే ఉందన్నమాట. ఇది బ్లౌజ్, శారీ ఈ బటర్ఫ్లైస్ కలరే ఉంది కాబట్టి నేను ఈ పైపింగ్ అనేది వేస్తున్నాను. శారీ అంతా అలా బటర్ఫ్లైస్ ఇచ్చారనమాట, అందుకని చెప్పి ఆ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. లక్ అండి, మన దగ్గర పైపింగ్ థ్రెడ్స్ ఉండాలి, లేకపోతే గోల్డ్ కలర్ చెమ్కీస్ ఉన్నాయి, అది వేసేద్దాం అనుకున్నాను. బట్ మ్యాచ్ అవుతుందా అనుకున్నట్టే వేసాను. బాగానే ఉందన్నమాట లుక్ వచ్చేసరికల్లా. ఇలా మొత్తము కూడా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం కుట్టే విధానాన్ని బట్టి మనకి బ్లౌజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట రిటర్న్, మళ్ళీ కుట్టించుకోవటానికి. అందుకని చెప్పి మళ్ళీ ఈ మన దగ్గర కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారా అన్న కాన్ఫిడెన్స్ వద్దండి. కొత్తగా ఇలా బయట వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు ఈ స్టిచ్చింగ్ బ్లౌజు, ఇది 3rd బ్లౌజ్ అనమాట. తన రిపీటెడ్ నా దగ్గరే ఇస్తుందన్నమాట. ఇప్పటి వరకు నేను పెడుతున్న బ్లౌజెస్ అన్నీ బయట వాళ్ళవే. పర్వాలేదు, స్టిచ్చింగ్ బాగుందని రిపీటెడ్గా ఇస్తున్నారు. నా మీద నాకు కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట వాళ్ళు అలా ఇస్తున్నప్పుడు. ఫస్ట్లో నేను భయపడేదాన్ని, అమ్మో బయట వాళ్ళవి మళ్ళీ తిత్తులు వస్తే వంకలాడతారు అది ఇది అన్నట్టు. బట్ కాదు, మన మీద మనం కాన్ఫిడెంట్ పెట్టుకొని చక్కగా మనం స్టిచ్ చేస్తే 100% బ్లౌజెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. నేను జాబ్ మానన్నంత వరకు నాయే స్టిచ్ చేసుకునేదాన్ని. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళవి, అమ్మ వాళ్ళవి, చెల్లి వాళ్ళవి అలా స్టిచ్ చేసేదాన్ని. తర్వాత ఇంకా మనకి వచ్చినది ఎందుకు పోగొట్టుకోవటము, చాలామంది ఇలాగా యూట్యూబ్లో చూసి నేర్చుకొని మళ్ళీ బయట వాళ్ళు స్టిచ్ చేస్తున్నారని వీడియోస్ చూసి ఇంకా అనుకోని విధంగా నేను జాబ్ మానేయాల్సి వచ్చింది. సరే, నేను దీని మీదే స్టిక్ ఆన్ అవుదామని చెప్పి ఇది ప్రొఫెషన్ లాగా ఎంచుకున్నాను అనమాట. నాట్ బ్యాడ్. దీని మీద కూడా మనం గనక షాప్ పెడితే బాగానే వస్తాయి. నేను ప్రస్తుతానికి ఇంట్లోనే కుడుతున్నానండి. ఇంట్లోనే రిపీటెడ్గా ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారనమాట. సో ఇప్పటి వరకు మిషన్ మీద పెట్టిన కాస్ట్ అయితే వచ్చేసింది అనమాట. నేను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీనికి థ్రెడ్స్ పెట్టాను అనమాట. ఇలాగా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఆర్మ్ హోల్స్ ఒక్కొక్కసారి ఇలా ప్లస్గా వస్తాయండి. చాలా నీట్గా వచ్చింది ఇలా ప్లస్గా వస్తే. బ్లౌజ్కి హ్యాండ్సే లుక్ అనమాట.